రాగి జావ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను 2 గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాను. నీళ్లు చల్లినయ్యి. ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ వేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇగో 1 కప్పు రాగి జావ తీసుకున్నానండి. ఈ రాగి పిండిని 2కి సరిపడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 2 ఇప్పుడు వాటర్తో మనం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా రాగి పిండి అంతా కూడా వాటర్ పోస్తూ ఇలా మనం కలుపుకోవాలండి దీన్ని. ఇదిగోండి ఇలా రాగి పిండి మనం చక్కగా ఉండలు లేకుండా ఇలా చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి గరిటె జారుగా. దీన్ని ఇప్పుడు మనం ఈ తెరులుతున్న నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా అటు ఇటు తిప్పుతూ చక్కగా వాటర్లో వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉండలు కట్టకుండా మనం పిండి అంతా కలిపి వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాస్ మజ్జిగని ఇలా గిలక్కొట్టుకొని ఈ పిండిలో యాడ్ చేసుకుంటున్నాను. మనం పాలైనా పోసుకోవచ్చు అండి, ఇలా గ్లాస్ మజ్జిగ అయినా పోసుకోవచ్చు. మొత్తం ఇది ఉండలు లేకుండా అటు ఇటు తిప్పుతూ ఒకసారి మనం ఇలా అనేస్తే అంతా మనకి జ్యూసీ లాగా తయారైపోతుంది. ఇదిగోండి ఇలా అనాలన్నమాట. లేదంటే మజ్జిగ కవ్వ ఉంటే కవ్వంతో అయినా ఒకసారి మనం తిప్పుకోవచ్చు మజ్జిగ చేసుకున్నట్టు. ఇక ఇలా ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఉండలు లేకుండా నాకు ఎంత చక్కగా వచ్చిందో. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది కాల్షియము, మినరల్స్, మెయిన్గా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ తగ్గిన వాళ్ళకి ఇది 1 గ్లాసు రోజు తాగితే చక్కగా పుష్కలంగా ఐరన్ ఎంతో మనకి కావాల్సినంత లభిస్తుంది. దీన్ని నేను ఇగో మీరు రోజు ఇలా చేసుకొని జావలాగా 1 గ్లాసు మార్నింగ్ తీసుకుంటామండి బ్రేక్ఫాస్ట్ కింద. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద రోజు ఏంటా బ్రేక్ఫాస్ట్ అని ఆలోచించకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి. చాలా హెల్త్కి మంచిది. నేను చేసినట్టుగా మీరు కూడా చేసి తాగి ఎంజాయ్ చేసి కామెంట్స్లో నాకు ఎలా ఉందో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.